14 నెలల ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా వృద్ధిని సాధించే విశ్వాసాన్ని ప్రదర్శించినటువంటి ప్రభుత్వ విధానాల్ని కళ్ళకు సాక్షాత్కరించింది. నిన్న ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ శ్రీ విశ్వదేవ్ వర్మ గారు చేసిన ప్రసంగం సకల జన సంక్షేమాన్ని, సమస్త రంగాల అభివృద్ధిని, నిజాయితీని నిష్పాక్షికంగా ప్రజాకోణంలో వెల్లడించింది. అధ్యక్ష, గత 9 ఏళ్లలో అన్ని విధాలుగా దెబ్బతిన్నటువంటి రాష్ట్రాన్ని 14 మాసాల్లోనే ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని అధిగమిస్తూ దాన్ని గాడిలో పెడుతూ ప్రజాపాలనని ఆవిష్కరిస్తూ పోతా ఉంది. అధ్యక్ష, ప్రజాపాలన చేయలేని గత పాలకులు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తే పెద్ద ఎత్తున పెరిగినటువంటి అప్పులు, ఆర్థిక వ్యవస్థని మరోసారి గుర్తు చేస్తూ అలాంటి పరిస్థితిని తరదిద్దుతూ ముందుకెళ్ళేటువంటి అంశాలన్నీ కూడా గవర్నర్ ప్రసంగంలో పొందుపరచడం జరిగింది. అధ్యక్ష, పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అధ్యక్ష, తెలంగాణ మనం కోరుకుంది ఆనాడు ఆంధ్ర పాలకుల చేతిలో ఉద్యోగాలను ఉన్నాయని, మన తెలంగాణ మనకొస్తే ఆ ఉద్యోగాలు మనకు వస్తాయని ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో తెలంగాణ కోసం పోరాటం జరిగింది. ఎంతోమంది యువకులు ఆనాడు నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులు ప్రాణాలు అర్పించడం జరిగింది. కానీ ఏమైంది అధ్యక్ష, 10 ఏళ్లలో ఉద్యోగాలు ఊసే తీయకుండా వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 55,000 దాటలేదు. అధ్యక్ష, అంటే సగటున సంవత్సరానికి 5,000 కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి. దానికి యుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ప్రాముఖ్యతనిస్తూ 9 మాసాల్లో అధ్యక్ష, నిన్న ఇచ్చిన ఉద్యోగాలకి అదనంగా 9 మాసాల్లో వివిధ రంగాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అధ్యక్ష,